వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక 98 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. 98 గజాలండి, 98 స్క్వేర్ యార్డ్స్ లో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్. గ్రౌండ్ 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు అండి. ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండి, ఆ పైన సింగిల్ బెడ్రూమ్ అండి. ఓవరాల్ గా మొత్తం రెంట్లకి ఇచ్చారు. 35,000 రెంట్ వస్తుందండి. ప్రజెంట్ 35,000 రెంట్ వస్తుంది. బిల్డింగ్ కట్టి ఒక 10 to 12 ఇయర్స్ అవుతుంది. ఈస్ట్ ఫేస్ అండి. ఈస్ట్ ఫేస్ లో రోడ్డు కూడా 22 అడుగులు 21 అడుగులు రోడ్డు ఉంటుందండి. సో మీరు ఆల్రెడీ కార్ కూడా ఇంటి ముందు కార్ పెట్టుకోవచ్చు, చూస్తున్నారు కదా. ఈ ప్లేస్ లో మీరు కార్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇంటి ముందు. సో మనకు అవుట్ రేట్ కొన్నటువంటి ఈ బిల్డింగ్ అయితే ఇదండి. ఇది ఓవరాల్ గా బిల్డింగ్ టోటల్ గా 1,15,00,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. 1,15,00,000 చెప్తున్నారు, 35,000 రెంట్ వస్తుంది. సో చాలా ఎక్సలెంట్ గా ఉందండి. లొకేషన్ వచ్చి పడమట ఎన్టీఆర్ సర్కిల్ అండి. పడమట ఎన్టీఆర్ సర్కిల్ కి ఎగ్జాక్ట్ గా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది. చాలా దగ్గరగా ఉంటదండి. ఎన్టీఆర్ సర్కిల్ కి చాలా చాలా దగ్గరగా ఉంటది. ఈస్ట్ ఫేస్ అండి. బిల్డింగ్ అయితే ఈస్ట్ ఫేస్ లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ రోడ్డు కూడా చూస్తున్నారు, సిమెంట్ రోడ్డు. ఇదంతా కూడా పార్కింగ్ పెట్టుకోవచ్చు. కారు కూడా 2 కార్లు పెట్టుకోవచ్చు ఇంటి ముందు. చాలా ఎక్సలెంట్ గా ఉందండి బిల్డింగ్ అయితే. ఇది 98 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ అండి. రెంటల్ కూడా బాగానే వస్తున్నాయి. ఒకవేళ చెయ్యి మారితే కనుక ఇంకో 10,000 రెంట్ పెరుగుతుంది. సో 45,000 వరకు రెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి చెయ్యి మారితే కనుక. సో మన ఆర్డర్ ఉన్నటువంటి టోటల్ బిల్డింగ్ పడమట ఎన్టీఆర్ సర్కిల్ వాకబుల్ డిస్టెన్స్.